నమస్కారం వార్తలకు స్వాగతం బులెటిన్లోని హెడ్లైన్స్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఉమ్మడి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గుంటూరు అర్బన్ ఎస్పీ ఆఫీస్ యథావిధిగా కొనసాగిస్తున్న అర్బన్ నగర ఆకస్మిక తనిఖీలు గుంటూరులో ఇంట్లో పూజలు చేస్తానని చెప్పి దొంగతనం గుంటూరులో అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ప్రెజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమితి సమావేశం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఉమ్మడి ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజనీరింగ్ ఫలితాలు వెల్లడించగా తాజాగా అగ్రికల్చర్ ఫార్మసీ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. మొత్తం 92.8% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రేపటి నుండి ర్యాంక్ కార్డుల డౌన్లోడింగ్ కూడా అవకాశం కల్పించారు. మొదటి ర్యాంకు తూర్పుగోదావరికి చెందిన చందం విష్ణు వివేక్, రెండవ ర్యాంక్ అనంతపురంకు చెందిన శ్రీనివాస్ కార్తికేయ సాధించారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ డిగ్రీ కోర్సులకు సంబంధించినటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇదివరకు మనం దీన్ని ఏపీ ఎంసెట్ అనేవాళ్ళం. మెడికల్ కోర్సెస్ అన్నీ నీట్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఏపీ ఎఫ్సెట్ అని నామకరణం చేసిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి పరీక్ష. ఈ యొక్క పరీక్ష ఫలితాలు ఈరోజు ప్రకటిస్తున్నాం. 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, అంటే 3, 6, 7 3 రోజుల పాటు సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క పరీక్షను నిర్వహించుకోవడం జరిగింది. 5 సెషన్స్లో ఈ యొక్క పరీక్షను సుమారు 84 సెంటర్స్లో, అంటే తెలంగాణలో కూడా ఒక సెంటర్ కూడా తీసుకోవడం, అక్కడ కూడా ఈ యొక్క పరీక్షను నిర్వహించడం జరిగింది. మొత్తం 84 సెంటర్లో ఈ యొక్క పరీక్షను నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు దానికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నాం. గణాంకంలోకి వెళితే ఈ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల కోసం ఈ ఏపీ ఎఫ్సెట్ పరీక్షను తీసుకున్న విద్యార్థుల గణాంకాలు. ఈ యొక్క పరీక్ష కోసం సుమారు 83,820 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 78,066 మంది ఈ యొక్క పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఈ 78,066 మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షకు హాజరైతే 72,488 మంది విద్యార్థులు అర్హత సాధించారని చెప్పి కూడా తెలియజేయడానికి చాలా సంతోషిస్తాను. అంటే సుమారు 92.85%, అంటే 93 రమారమి 93% మంది విద్యార్థులు దీంట్లో ఈ యొక్క పరీక్షలో క్వాలిఫై అవడం జరిగింది. ఈ యొక్క 83,000 మంది ఎవరైతే రిజిస్టర్ చేసుకోవడం జరిగిందో ఇందులో 55,728 మంది మరి బాలికలైతే 27,374 మంది మరి బాలురు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ ఏపీ ఎఫ్సెట్ 21 ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి
ఫలితాలు ఏవైతే ఈరోజు మనం ప్రకటిస్తూ ఉన్నామో ఇది ఒక రికార్డు సమయంలో అంటే 7 సెప్టెంబర్ ఈ యొక్క పరీక్షలను పూర్తి చేసుకోవడం జరిగితే ఈరోజు 14 అంటే ఒక వారం రోజుల్లోనే ఈ యొక్క పరీక్ష మరి దాని వాల్యుయేషన్ కానివ్వండి, ట్యాబ్లేషన్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి ఈ యొక్క కసరత్ అంతా పూర్తి చేసుకొని కీ పెట్టి ఆన్లైన్లో కీ పెట్టడం జరిగింది. కీకి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈ జవాబులు కూడా తీసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ఆ కీ కరెక్షన్స్ కూడా చాలా తక్కువ, మరి ఏమైనా తప్పులు కానివ్వండి లేకపోతే డబుల్ ఆన్సర్స్ కానివ్వండి మరి రావడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఆన్లైన్లో పెట్టి ఆ కీ సంబంధించినటువంటి సమాధానాలు తీసుకొని అన్నీ కరెక్ట్ చేసిన తర్వాత 7 రోజుల్లోనే ఈ యొక్క పరీక్ష ఫలితాలని ఈరోజు ప్రకటించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. టాప్ 10 ర్యాంక్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఇన్ ఏపీ ఎప్సెట్ 2021. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు చందం విష్ణు వివేక్, ఈజ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. సెకండ్ ర్యాంక్ రంగు శ్రీనివాస కార్తికేయ, ఈజ్ ఫ్రమ్ అనంతపూర్. థర్డ్ ర్యాంక్ గోస్ టు బొలినేని విశ్వాసరావు, ఈజ్ ఫ్రమ్ హన్మకొండ, వరంగల్, తెలంగాణ. అండ్ ఫోర్త్ ర్యాంక్ గజ్జాల సమీహేన రెడ్డి, ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్, రంగారెడ్డి, తెలంగాణ. అండ్ ఫిఫ్త్ ర్యాంక్ కాసా లహరి అమ్మాయి, షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. సిక్స్త్ ర్యాంక్ కాసిందల చైతన్య కృష్ణ, ఈజ్ ఫ్రమ్ గుంటూరు. సెవెంత్ ర్యాంక్ నూతలపాటి దివ్య, షీ ఈజ్ ఫ్రమ్ గుంటూరు. ఎయిత్ ర్యాంక్ కళ్యాణం రాహుల్ సిద్ధార్థ్, ఈ సిద్దిపేట్. నైన్త్ ర్యాంక్ తడిసిన సాయి రెడ్డి, ఈ ఫ్రమ్ నల్గొండ. 10th ర్యాంక్ గద్దే విదీప్, ఈజ్ ఫ్రమ్ గుంటూరు. These are the top 10 ranks in agriculture and pharmacy. Surprisingly 8 are boys. So then CDs. releasing of CD. రిజల్ట్స్ సీడీ ఇది. సో దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ కూడా చెప్తాం. Thank you. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ Sir, general password, sir, to open the CDs. దిస్ ఈజ్ ద పాస్వర్డ్ సార్. పాస్వర్డ్ ముందు రెండు ఉంటాయి మనకు మనం చదవడానికి వాళ్ళకి చెప్పండి. AETGB #8 AETGB #8.
గుంటూరు అర్బన్ ఎస్పీ ఆఫీస్ యథావిధిగా కొనసాగిస్తున్న అర్బన్ నగర తనిఖీ భాగంగా టౌన్లో పర్యటిస్తూ రాత్రిపూట హోటల్స్, దుకాణాలు సమయానికి మూసి ఉండడాన్ని పరిశీలిస్తూ 1-2 చోట్ల తెరిచి ఉన్న దుకాణాలు, హోటల్స్పై కేసు నమోదు చేయమని అర్బన్ ఎస్పీ ఆఫీస్ ఆ ఏరియాకు సంబంధించిన పోలీసు అధికారులను ఆదేశించడం జరిగింది. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ పొన్నూరు రోడ్డు మీదుగా పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్, ప్రగతి నగర్, సుద్దపల్లి, డొంక నిర్మానుష్యమైన ప్రాంతంలో అర్బన్ ఎస్పీ మరియు పాత గుంటూరు సీఏ, ఎస్ఐ సిబ్బందితో కాలినడకన ప్రతి లైన్ క్షుణ్ణంగా పర్యవేక్షించడం జరిగింది. అర్బన్ ఎస్పీ కాలినడకన ఓ లైన్లో తిరుగుతుండగా గమనించిన ఓ కుటుంబ సభ్యులు ఎస్పీ వద్దకు వచ్చి, గుంటూరు పట్టణ పోలీసు ఉన్నతాధికారిగా ఉండి అర్ధరాత్రి సమయంలో మీరు కూడా పోలీసు సిబ్బందితో మా వీధులలో తిరగడం మాకు ఎంతో ధైర్యంగా మరియు ఆనందంగా ఉందని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. గుంటూరు పట్టణంలో ఇంట్లో పూజలు చేస్తామని చెప్పి మోసం చేసిన చిన్ని శ్రీధర్ను అరెస్టు చేసినట్లు తెలిపిన డీఎస్పీ సుప్రజ. మంగళవారం గుంటూరులోని అరండలపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సుప్రజ మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఆసరా చేసుకొని ఇంట్లో పూజలు నిర్వహిస్తే ప్రశాంత వాతావరణం ఉంటుందని నమ్మించి చిన్ని శ్రీధర్ అనే వ్యక్తి నగదు, స్థలం, డాక్యుమెంట్లను కాజేసినట్లు ఆమె అన్నారు. ముద్దాయిని అరెస్టు చేసి డబ్బు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ముద్దాయిని అరెస్టు చేసిన అరండలపేట సీఐ నరేష్ కుమార్, ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ కానిస్టేబుల్ క్రాంతి సాంబలను ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. కంప్లైంట్ వాళ్ళ భర్తకి కొన్ని మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. భార్యాభర్తల మధ్యన కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. వాళ్ళకి పెళ్ళయి దాదాపుగా 18-19 ఇయర్స్ అయింది. 2 పిల్లలు. వాళ్ళిద్దరికి కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధలు ఉన్న క్రమంలో ఇతను వాళ్ళ పాప ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారి ద్వారా ఇతను పరిచయం అవుతాడు వాళ్ళకి. ఆ పరిచయమైన క్రమంలో 1.5 years నుండి ఇతనితో కొద్దిగా మాట్లాడుతూ ఉండడం చేస్తుంటారు. అయితే వాళ్ళ హస్బెండ్ వేరే వాళ్ళతోటి చాట్ చేస్తూ ఉండడం, వేరే ఫొటోస్ చూస్తుండడం, లేకుంటే వేరే వాళ్ళతోటి చనువుగా ఉండడం, ఆ డేటా మొత్తం కూడా వాళ్ళ ఆవిడ ఆయన ఫోన్లో నుంచి ఆయన ఎవరితో చాట్ చేస్తుంటారో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఆమె కూడా సైమల్టేనియస్గా చూస్తూ ఉంటుంది. అది అతనికి తెలియదు, హస్బెండ్కి తెలియదు. సైమల్టేనియస్గా ఈమె కూడా చూస్తూ ఉంటుంది, అన్నీ తెలుసుకుంటుంటుంది. అతను ఎవరితో చదువుగా మాట్లాడుతున్నాడు, ఏ ఫొటోస్ ఎవరు పంపిస్తున్నారు, ఏంటి అని. అతను సబ్సిక్వెంట్గా తర్వాత డిలీట్ చేసుకున్నా కూడా ఈవిడికి ఎన్ని తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఇతనితో పరిచయం ఉండడం వల్ల ఇతనికి ఆ ఫొటోస్ అతను చాట్ చేసే మ్యాటర్ అంతా కూడా ఇతనికి పంపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఈయన ఏం చేస్తాడంటే, మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య నా గొడవలు జరుగుతున్నాయి కదా, మిమ్మల్ని ఇద్దరిని కలపాలంటే కొన్ని పూజలు ఉన్నాయి, ఆ పూజలు చేస్తే మీ సంసారం బాగుంటుంది, మీ ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉంటారని చెప్పేసి ఆవిడని నమ్మిస్తూ ఆవిడ దగ్గర వివిధ దఫాలుగా అంటే డబ్బులు తీసుకోవడం, డబ్బులు తీసుకున్న తర్వాత ఇంత డబ్బు సరిపోవట్లేదు, ఈ డబ్బుతో పూజ చేస్తే ఏమి కాదు, ఇంకా కొద్దిగా డబ్బు పెట్టాలి, ఆ డబ్బు పెట్టి పూజ చేస్తేనే నీ భర్త బతుకుతాడు, లేకపోతే నువ్వు చనిపోతావు, భర్త చనిపోతాడు అని ఇలా రకరకాలుగా ఆమెకి మాయ మాటలన్నీ చెప్తూ ఆమె దగ్గర నుండి దాదాపుగా 11,60,000 తీసుకుంటాడు. అంటే ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్, డాక్యుమెంట్స్. ఇంక ఎట్లా స్టేజ్కి వెళ్తాడంటే, ఒక దశలో మీ ఆయన వల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని ఆమెని ప్రవోక్ చేసేసి ఆయన కూడా ఇది చేసేద్దామన్న స్టేజ్కి ఆమెను తీసుకెళ్తాడనమాట. అంటే ఆమెకి అంత నమ్మిస్తాడు, పూజల వల్ల ఇట్లా జరుగుతుంది, ఫలాని చోటు ఈ పూజ చేస్తాడు, దీనికి ఇంత ఖర్చు అయింది, ఇప్పుడు బంగారు ఆభరణాలు కావాలి, మీకు ఎవరితో అయితే సమస్య ఉంది, మీ అత్తగారు ఆభరణం తీసుకొని వచ్చి కానీ పూజ చేస్తే ఆవిడ నుండి మీకున్న సమస్య తగ్గిపోతుంది, సో మీ అత్తగారు ఆభరణం తీసుకురండి. మీ తాళిబొట్లు కూడా ఆఖరికి నీ భర్త తాళిబొట్టు కట్టాడు కదా, ఆ తాళిబొట్టు కట్టే టైంలోనే దోషం ఉంది, ఆ తాళిబొట్టు మార్చేసేయాలి, దాన్ని పూజలో పెట్టుకోవాలి, ఆ తాళిబొట్టుని పూజలో పెట్టేసేసి చేస్తే మీకు ఇస్తారని చెప్పేసి ఆవిడ తాళిబొట్టు కూడా తీసేసుకొని ఆవిడ ఇతనికి ఇచ్చేసి ఒరిజినల్ తాళిబొట్టు, ఆవిడ డూప్లికేట్ నకిలీ తాళిబొట్టు వేసుకొని తిరుగుతుంటుంది. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ప్రెజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమితి సమావేశం మంగళవారం గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్ట్రాలలో 32 లక్షల మంది కస్టమర్లు మోసం చేసిందని, అనేక రూపాలలో బాధితులకు న్యాయం జరిగేలా అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చామని, అనేక మంది బాధితులకు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా 20,000 లోపు బాండ్లకు ప్రభుత్వం 627 కోట్లు చెల్లించి ఉందని ఆయన తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని ఈ నెల 27 విజయవాడలోని దాసరి భవన్లో నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ నాయకులు నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి, చలసాని శ్రీనివాస్, బాబ్జీ, వామపక్ష ప్రజాస్వామ్యవాదులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరావు, చంద్రశేఖర్, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖర్, గుంటూరు జిల్లా గౌరవ అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్, గుంటూరు నగర గౌరవ అధ్యక్షులు కోట మాల్యాద్రి పాల్గొంటున్నాం. 6.5 సంవత్సరాల కాలం 32 లక్షల మంది 8 రాష్ట్రాల ప్రజల జేబులు కొల్లగొట్టిన ఆర్థిక నేరస్తులైన అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయించి వారు కొల్లగొట్టి రకరకాల పేర్లతో ఉంచుకున్న ఆస్తుల్ని ప్రభుత్వం అటాచ్మెంట్ చేసే విధంగా సాగిన పోరాటానికి మీరిచ్చిన అద్భుతమైనటువంటి మద్దతుకి మేము ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద, ఈనాడు వైసీపీ ప్రభుత్వం మీద రాజకీయ లక్ష్యాలు లేకుండా కేవలం రాష్ట్రంలో ఉన్న 19.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న బాధితులకి న్యాయం కల్పించడమే ఏకైక లక్ష్యంగా కంపెనీకి వ్యతిరేకంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మూడో వైపున న్యాయ పోరాటాన్ని సాగిస్తూ వచ్చాం. కాలంలో 34 రకాల ఉద్యమాలని కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ జరిపించాం. 70,000కు పైగా మెయిల్ ఐడి మెమోరాండాలు ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి పంపించాం. 396 మంది రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు, గుండెపోట్లకు గురై చనిపోయారు. ఇతర రాష్ట్రాల్లో కూడా చనిపోయారు. ఆ స్థితిలో గత ప్రభుత్వం చేత ఆస్తులను జప్తు చేయించాం. లక్షలాది మంది కస్టమర్ల బాండ్లు సిఐడి శాఖ చేత అప్లోడ్ చేయించాం, డేటా కలెక్షన్ చేయించాం. మరణించిన 142 మందికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇప్పించాం. చివరికి 2018 డిసెంబర్ ఆఖరిలో నేను, తిరుపతిరావు విశ్వనాథ్ రెడ్డి,
ఆమరణ దీక్ష కూర్చున్నాం. 250 కోట్లకు జీవో ఇప్పించాం. అయినా కస్టమర్లకు డబ్బులు ఇవ్వడంలో ఆ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కానీ ఆనాడు వేసిన ఒక పునాది ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేత అధికారం చేపట్టిన వారం రోజుల్లో 20,000 లోపు ఉన్న పేద డిపాజిట్దారులకి 1,150 కోట్లు ఇచ్చి 13.5 లక్షల మందికి డబ్బులు ఇస్తామని చెప్పేటట్టు సాగింది ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన పోరాటం. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు మా ధర్నా శిబిరంలోకి వచ్చి ఈడున్న చంద్రశేఖర్కి నిమ్మరసం ఇచ్చి వారం రోజుల్లో డబ్బులు ఇస్తాం, మరణించిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని చౌత్రా సెంటర్ వద్ద 1500 గజాల స్థలం పాత భవనాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులమని చెప్పి అక్రమంగా ప్రవేశించి భూ కబ్జాకు ప్రయత్నించారని దీన్ని ఖండిస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మహమ్మద్ నజీర్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ అక్రమంగా ప్రవేశించి భూ కబ్జాకు ప్రయత్నించారని, గేటుకు రాజు తన పేరు ఫోన్ నంబర్తో బోర్డులు పెట్టి స్థలాన్ని యజమానులే తనకు అప్పగించారని, స్థలం యజమానులు బెదిరించారని, రాజారెడ్డి రాజ్యాంగం వైజాగ్ నుండి గుంటూరులో అమలు చేయడం వైసీపీ ప్రభుత్వం నిరంకుశ చర్య అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ బాబు, మాజీ కార్పొరేటర్ గొళ్ళ ప్రభాకర్, పార్లమెంట్ కమిటీ కార్యదర్శి కొనకళ్ళ సత్యం, టీడీపీ సీనియర్ నాయకుడు హుస్సేన్, వేములకొండ శ్రీనివాస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో అధికారులకు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకుల యొక్క భూదాహం విశాఖపట్నం పట్టణం నుంచి, విజయవాడ పట్టణం నుంచి గుంటూరు నగరానికి పాకినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానికంగా వ్యాపార సముదాయాల్లో అత్యంత విలువైనటువంటి 1500 గజాల స్థలాన్ని పులివెందుల ఎంపీగా ఏదైతే కడప పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అనుయాయులుగా భావిస్తున్నటువంటి కొంతమంది గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్లో ఉన్నటువంటి 1500 గజాల స్థలాన్ని ఆక్యుపై చేసి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వెంటనే ఖాళీ చేయాలని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ఇది అన్యాయం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎటువంటి సంబంధం లేనటువంటి స్థలాన్ని ఈ విధంగా ఆక్యుపై చేయడం ఏంటనే చెప్పి ప్రశ్నిస్తే, మేము వైఎస్ఆర్సీపీ నాయకులం, జగన్మోహన్ రెడ్డికి బంధువులం, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మేము కబ్జా చేయగలుగుతాం, ఏ స్థలాలైనా ఆక్యుపై చేయగలుగుతామని చెప్పి మాట్లాడి ఆ బిల్డింగ్ మీద ఉన్నటువంటి గోడల మీద వైఎన్ రాజు అనే పేరు రాసి ఈ స్థలం నాది అని చెప్పి పులివెందుల అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటున్నటువంటి వైఎన్ రాజు అతని మీద కేసులు పెట్టడానికి వెళ్తే పోలీసులు సైతం కూడా భయపడి కేసులు తీసుకోకపోవడం, పత్రికల పరంగా ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి అన్యాయం మీద పత్రికల్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూసి నిన్న ఈ పులివెందుల పంచాయతీ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి మారినటువంటి పరిస్థితి. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ పులివెందుల పంచాయతీ ఏదైతే గుంటూరు నగరానికి సంబంధించినటువంటి 20 కోట్ల రూపాయల స్థల విలువ 20 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి స్థల పంచాయతీని సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చేపట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వ్యాపారస్తులు భయభ్రాంతులు గురి చేసి గతంలో పులివెందులు ఉన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఉమ్మడి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆఫీస్ యథావిధిగా కొనసాగిస్తున్న అర్బన్ నగర ఆకస్మిక తనిఖీలు. గుంటూరులో ఇంట్లో పూజలు చేస్తానని చెప్పి దొంగతనం. గుంటూరులో అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ప్రెజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమితి సమావేశం. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. ఇవి వాటి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.